భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, ఛాందోగ్యం అనే ఉపనిషత్తులో 6వ ప్రపాఠకంలో శ్వేతకేతు అనే పిల్లవాడికి వాళ్ళ నాన్న కనిపించే దేహాల కంటే లోపల ఉండి నడిపించేది ఒకటి వేరే ఉంటుంది, దానివల్ల ఈ పైది కదులుతూ ఉంటుంది, ప్రాణన శక్తిని కలిగి ఉంటుంది, అది లేకపోతే ఇది కూడా ఉండదు సుమా, వీటన్నింటికి అట్లా లోపల ఉండేదేదో అది పరమాత్మ అని చెప్పదలుచుకొని దానికి ఒక దృష్టాంతంగా ఒక చెట్టును చూపిస్తాడు. ఒక చెట్టులో అబ్బాయి పిల్లవాడా, ఒక కొమ్మని మనం కొట్టేశాం, ఏమవుతోంది అని అడిగాడు. ఆ వాలిన కొమ్మ ఎండిపోతోంది. ఎందుకోసం ఎండుతోంది, ఇందాకడి దాకా ఎందుకు నవనవలాడుతూ ఉంది అంటే దాంట్లోంచి దీనికి ఏదో ఒక శక్తి ప్రసరిస్తోంది, దానివల్ల ఇది నవనవలాడుతుంది, అది వదిలింది కనుక ఈవేళ అది ఎండిపోయింది అన్నాడు. 2వ శాఖని కొట్టేశాం, ఏమైంది, ఆ 2వ శాఖ ఎండిపోతుంది. 3వది కొట్టాం, ఏమైంది, చెట్టు చనిపోలే, చెట్టు చెట్టుగానే మనకు ఉన్నప్పటికీ కూడా ఏ కొమ్మని దాని నుంచి విడదీశామో అందులోకి మాత్రమే ప్రసరించేటటువంటి జీవశక్తి ఏదో వెనక్కి వెళ్ళిపోయింది కనుక, అందులో ఈవేళ లేదు కనుక ఆ శాఖ మాత్రం ఎండింది. అంటే చెట్టు అని మనం దేన్నైతే అంటున్నామో అనేక కొమ్మలతోటి ఆకులతోటి కూడి ఉందే, ఇది కాదు నిజానికి మనం చెట్టు అని పేరుతో బ్రతికింది, బ్రతికి ఉన్నది అని వ్యవహరించేది అని మనం ఆ పిల్లవాడికి చెప్పాలి. అందుకే చెట్టు అనిపించుకునేదే ఈ కొమ్మ కూడా గతంలో, కానీ ఈవేళ దాన్ని విడదీశాం కనుక ఇది మాత్రం ఎండింది. అంటే ఇది పంచభూతాలతోటి కూడుకున్నటువంటిదే ఇది కూడా, కానీ ఇది ఇలాగే ఉంది, ఎండి ఉంది, అందులో ఉండే ప్రాణం లేదు, మధ్యలో మాత్రం ఇంకా ప్రాణం ఉంది. మొత్తం తీసేసాం, ఏమైంది అని అడిగాడు. అంటే అందులో ఉండేటటువంటి ఆ ప్రాణవేదో పూర్తిగా దాన్ని వదిలిపెడితే సర్వం జహాతి సర్వశుష్యతి, ఆ పూర్తిగా ప్రాణం అందులోంచి వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఈవేళ ఒక్కొక్క కొమ్మ కాదు, నువ్వు కొమ్మ దాంతో అట్టే పెట్టినా మొత్తం చెట్టంతా కూడా ఎండిపోతుంది. ఏమిటి ఎండిపోవడం అంటే, ఎండిపోవడం అంటే అందులో ఉండే ప్రాణం వెళ్ళిపోయింది. చెట్టు ఉంది కదా, చెట్టు అని గతంలో మనకి ఉండే ఒక వాసనని బట్టి అంటున్నంత, నిజానికి అప్పుడు చెట్టు అనకూడదు. అప్పుడు దాన్ని ఎందుకు అంటున్నావు ఇప్పుడు ఈవేళ అంటే, ఇదివరకు దాంట్లో ప్రాణం ఉండేటప్పుడు దానికి పేరు చెట్టే కనుక ఈవేళ ప్రాణం పోయిన తర్వాత కూడా చెట్టే అని అంటున్నా. నిజానికి చెట్టు అని అంటా, ఒక ఓహో వీడు ఫలానా మనిషి అని అంటున్నాం, ఒకసారి ప్రాణం పోతే మనిషి అని అంటలా, శవము అని అంటాం, కట్టే అని అంటాం. అప్పుడు చెట్టు కూడా ఏం పేరు పెట్టాలి, కట్టే. నువ్వు కట్టే అని ఒక వస్తువుని చూస్తున్నా, అందులో ప్రాణం లేదు తప్ప 5 భూతాలతోటి కూడుకున్నటువంటి, అది కూడా ఒక కాంబినేషన్, అది కూడా ఒక కలయికే కదా. అందులోనూ మృద్భాగం ఉంది, అందులోనూ జలభాగం ఉంది, దాంట్లో కూడా పచ్చి కట్టెలు అంటున్నామే, జలం కూడా ఉంది, అందులోనే తేజస్సు కూడా ఉంది. దాన్ని బాగా మథనం చేస్తే అందులోంచి అగ్ని పుడుతుంది, గాలి భాగం ఉంది, ఆకాశ భాగం ఉంది, 5 భూతాలు ఉన్నాయన్నమాట. కానీ పోయింది దాంతోపాటు ఉండేటంటే ప్రాణం ఏదో అది వెళ్ళిపోయింది. అయితే ప్రాణం అది కూడా ఒక రకమైనటువంటి వాయు విశేషం, అది స్వతంత్రం కాదు. ఎప్పుడు ఆ ప్రాణాన్ని తెచ్చేది, తనతో పాటు ప్రాణాన్ని తీసుకుపోయేది ఒక జీవ విశేషం ఒకటి ఉంటుంది. ఆ జీవ విశేషం అందులో ఉంటే ఓహో చెట్టు బాగుందంటాం, ఆ జీవ విశేషం పోతే అరే చెట్టు పోయిందంటాం మనం. ఆ జీవుడు తన స్వతంత్రంగా ఎప్పుడు రాడు, స్వతంత్రంగా ఎప్పుడు వెళ్ళడు, తనతో పాటు ఈ ప్రాణాన్ని కూడా తోడు చేసుకొస్తుంటాడు, ప్రాణాన్ని తోడు చేసుకుపోతుంటాడు. ఈ ప్రాణం చాలా వాడికి సహకారం అన్నమాట. దాని దగ్గరికి మళ్ళీ మన శాస్త్రంలో పెడితే తప్ప దాని గురించి మనకి స్పష్టం కాదు, దాని గురించి మనం తర్వాత ప్రస్తావన చేసుకుంటాం. ఒకటి మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది, ఎక్కడికి జీవుడు వచ్చినా తనతో పాటు ప్రాణాన్ని కూడా తోడు చేసుకొస్తాడు. ఎక్కడి నుంచి జీవుడు వెళ్ళిపోతున్నా తనతో పాటు ప్రాణాన్ని కూడా తోడు చేసుకోడు, ప్రాణాన్ని మాత్రమే తోడు చేసుకొస్తాడు, ప్రాణాన్ని మాత్రమే తోడు చేసుకుపెడతాడు. ఆ ప్రాణంతోటి తాను ఇక్కడ ఉంటాడన్నమాట. ఈ లోపల కనిపించేటువంటి ఈ వస్తువుల్లో తానున్నంత వరకు. వస్తువులు జీవించాలి అంటే ప్రాణంతో కలిసిన ఆయన ఉండాలి తప్ప వస్తువులు వస్తువులుగా ఉండాలంటే ఆయన ఉండక్కర్లేదు. రాయి ఇక్కడ పడుంది, దాంట్లో ప్రాణశక్తి లేదు,
అది పంచభూతాత్మకమే. దానికి జీవుడు లేకపోయినా అది ఉంటుంది, అందులో వాయువు ఉంటుంది. కనుక వాయువు వస్తు రూపు కల్పన చేయడానికి పనికొచ్చేటంత వరకు సహకరిస్తుంది. ప్రాణం కూడా తోడుంటే జీవుడితో పాటును అందులో అప్పుడు వాడు గాలి పీల్చడం, గాలి వదలడం, పనులు చేయడం, కదలక ఇవన్నీ కూడా వాళ్ళలో ఉంటాయన్నమాట. లేకపోతే అది ఉండదు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది ప్రధానం అన్నమాట. కలిసి పంచభూతాలు ఒక చోట ఉంటే దాన్ని పంచభూత సంఘాతం అని అంటాం. మన శరీరం పంచభూత సంఘాతం, ఒక చెట్టు పంచభూత సంఘాతం, ఒక జంతువు అని మనం దేన్నైతే చూస్తున్నాం అది పంచభూత సంఘాతం, ఒక పక్షి పంచభూతం, ఏవైనా పంచభూత సంఘాతమే. పంచభూతాలు ఒక చోట కలిసి ఉండడానికో విడిపోవడానికో ప్రాణం అక్కర్లా. జీవించాలంటే మాత్రం ప్రాణం కావాలి. అది జీవుడితో పాటు ఉంటుందన్నమాట. వాడితో వస్తూ వెడుతూ ఉంటుంది అని కదా మనం అనుకున్నాం. ఈ పంచభూత సంఘాతమైనటువంటి వీటన్నిటినీ కూడా గతాసువులు అని అంటారు. వీటిని అంటే వీటికి ప్రాణం అవసరం లేదు, ఇవి ఉండాలి వీటి ఉనికికి ప్రాణం అవసరం లేదు కనుకనే మనం ఒక వస్తువుని చూసి ఇది శవము అని అంటామే, అప్పుడు కూడా పంచభూతాలు ఉన్నాయి కానీ ప్రాణం అవసరం అది ఉండడం కోసం. పంచభూతాలకి సహజ స్వరూపం మార్పులు చెందుతూ ఉండుట కనుక ఆ శవం జాగ్రత్తగా ఏ ఫ్రిడ్జ్ లాంటిదో ఏ ఐస్ లాంటిలో దాంట్లోనే పెడితే అలాగే ఉంటుంది. ఏదో ఆ మధ్యన అదేదో దేశంలో ఒక పోయినటువంటి దేహాన్ని కొన్ని వందల సంవత్సరాల దాకా మార్పు చెందకుండా జాగ్రత్తగా అట్టే పెట్టారు. దానికి కావాల్సినటువంటి ప్రిజర్వేటివ్స్ ఏవో దాంట్లో అప్లై చేసి పెట్టారనమాట. అవి వేసినంత వరకు అది సక్రమంగా ఉంటుంది, మార్పు చెందకుండా ఉండొచ్చును. కానీ అవి తీసేస్తే దానికి మార్పు చెందడం సహజం కనుక మార్పు మళ్ళీ మామూలుగా చెందుతూనే ఉంటుంది. కనుక అది ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలో తగ్గడము, ఒక్కొక్క రూపంలో పెరగడము. ఆ తగ్గుతూ పెరుగుతూ ఉండేటప్పుడు దీంట్లో రుచులు మారుతుంటాయి, వాసనలు మారుతుంటాయి, రంగులు మారుతుంటాయి, వాటి యొక్క ఆకృతుల సైజ్ ఇది కూడా కాస్త పెరగడము తరగడము ఇలాంటిప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఈ పంచభూతానికి ఇది సహజం. అది ఒకసారి మానవ శరీరం అనిపించుకోవచ్చు, ఒకసారి జంతు శరీరం అనిపించుకోవచ్చు, ఒకసారి కేవలం అచేతనం అనిపించుకోవచ్చు. ఎప్పుడైనా పంచభూత సంఘాతమే. ఎప్పుడు అది ప్రాణం మీద ఆధారపడని ఉనికి కలిగినదే కనుక దానికి ఒక అద్భుతమైన పేరు శ్రీకృష్ణ భగవానుడు పెట్టాడు, గతాసువులు అని. గతాసువులు అని సామాన్యన ఈ పంచభూతాలకి పేరు. అవి ఏ రూపంలోనైనా ఉండొచ్చు, ఒకసారి కలిసి ఒకసారి విడిగాను. ఒక మట్టి ముద్దని మనం చూస్తాం, అది ఒకనాడు పౌడర్గా ఉంటుంది, నీళ్లు కలిపాం, ముద్ద అన్నాం. దానిని ఒక చక్కెర మీద పెట్టి తిప్పాం, కుండ అన్నాం. కొంతకాలం వాడాం, పగిలింది, పెంకు అన్నాం. దాని తర్వాత మళ్ళీ పౌడర్ చేసాం, పౌడర్ మిగిలింది. వస్తువులు ఆకారాలు మారుతున్నాయి, ఆకారం మారగానే పేరు మారుతోంది, ఆకారం పేరు మారగానే దాంతో జరిగే పని మారుతోంది, అప్పుడు దాని చోటు మారుతోంది. కానీ మొత్తానికి మట్టి ఎప్పుడు ఉంటుంది, నీరు ఎప్పుడు ఉంటుంది, దాంట్లో ఈ పంచభూతాలు కూడా ఎప్పుడు ఉంటాయి అన్నమాట. ఇది సామాన్యమైన పంచభూతాలన్నింటికీ కూడా గతాసువులనే పేరు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవలసింది. అయితే సామాన్యన ఆ విషయాన్ని మనకి స్పష్టం చేస్తూ అది ఎక్కడో ఒక దృష్టాంతంతో మనకు చూపించాలి, ఒక చోట తీసుకొచ్చి దాన్ని ఆపాలి. అది మన శరీరాల దగ్గరికి తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మ ఆపుతున్నాడు. ఇక సామాన్యన చెప్పిన దాన్ని ఒక విశేష వస్తువు దగ్గరికి తీసుకొచ్చి నిలుపుట, ఒక విశేషంలో పర్యవసింప చేయుట అని అంటారు. దీన్ని శాస్త్రీయంగా మన వాళ్ళు ఇది మనకు చూపిస్తున్నాడు అన్నమాట. మనకి ఈ శరీరాలని కూడా ఇందులోంచి ఒకనాడు ప్రాణం పోయిన తర్వాత మామూలుగా కాల్చివేస్తారు. అప్పుడు కూడా ఈ శరీరం కింద తయారైనటువంటి వస్తువులన్నీ ఉంటాయి. ఇది కొంత మట్టి భాగం కాలిపోతుంది, అది బూడిదగా మిగులుతుంది. ఏదో నీటి భాగం ఆవిరై వెళ్ళిపోతుంది, గాలి భాగం గాలిలో కలుస్తుంది, ఆకాశ భాగం ఆకాశంలో కలుస్తుంది, తేజో భాగం తేజస్సులో కలుస్తుంది. 5 భూతాలు ఎప్పుడు పోవు. అయితే వాటి ఉండే చోట్లు మారతాయి, పేర్లు మారతాయి, పర్పసెస్ మారతాయి, ఆకృతి విశేషాలు కూడా మారిపోతుంటాయి అన్నమాట. ఈ బయట వస్తువులు ఇలా మారిపోతుంటే మనం ఏడవట్లేదు వాటి కోసమని. కానీ ఈ శరీరం అని దీంతో ఒక రకమైన సంబంధాన్ని మనం పెంచుకున్నాం కనుక అది మార్పు చెందుతుంటే మనం కొంచెం బాధపడుతుంటాం అన్నమాట. మొత్తానికి వస్తువులన్నీ మాత్రం ఎప్పుడు ఉండేవి అనే విషయం మనం స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాలి.
అబ్బా ఎందుకండి ఇంత తలకాయ నొప్పి, సుఖంగా హాయిగా శరీరాలంటే పోలేదా మనకి, అర్థమవుతుంది, హాయిగా మిగతా వాళ్ళకి అర్థమవుతుంది అనిపిస్తుంది మనకి. కానీ ఆయన ఈ పర్టికులర్గా ఈ పేరు వాడటంలో ఆయనకు ఒక భావం ఉంది. మన లోకంలో ఓహో ఇవన్నీ ప్రాణులండి అనేస్తున్నాం. చూసేది వస్తువులని, పంచభూతాలతో కలిసినటువంటి సంఘాతాన్ని చూస్తున్నాం. ఓ ఇవన్నీ ప్రాణులు, ప్రాణులు వచ్చాయి, ప్రాణులు వెళ్ళాయి, ప్రాణులు పుట్టాయి, ప్రాణులు గిట్టాయి అని అంటున్నాం మనం. అంటే ప్రాణి అనేటటువంటి పేరు ఆ లోపల ఉండేటటువంటి జీవింపచేసే జీవుడికి, ఆ జీవుడితో పాటు ఉండే ప్రాణానికి అయినా మనం వాళ్ళ నుంచి వాళ్ళని గుర్తించలేకపోవడం చేత బయట దానికి ఆ పేరు మనం పెట్టేసి వ్యవహరిస్తున్నాం. ఒకనాడు చనిపోయాడండి అంటున్నాం. చనిపోయిన ఆ వస్తువు ఇక్కడ పోయింది ఏమిటో మనకి తెలియలేదు, కానీ ఏదో ఒకటి పోయిందని మాత్రం మనకి తెలుస్తోంది. ఇక్కడ ఏదో ఒక వస్తువు మిగిలిపోయింది అని కూడా మనకి తెలుస్తోంది. కానీ మిగిలింది ఏమిటో, ఎందుకు మిగిలిందో, పోయిందేమిటో, ఎందుకు పోయిందో మాత్రం మనకి తెలియలేదు. అది మనకి తెలియచేయాలి అని శ్రీకృష్ణుడి యొక్క ఆరాటం. అందుకోసమే ఆయన దీనికి వాడేటప్పుడు కేవలం ఏదో శరీరాలు అని వాడేయకుండా గతాసువులు అని వాడుతూ ఉంటాడనమాట. ఇక ఇందాక మనం అనుకున్నామే, ఇందులోకి ఆ జీవుడు వచ్చేటప్పుడు ప్రాణంతో పాటు వస్తాడు, ఉంటాడు, ప్రాణంతో మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు అని. వాడికి ఎప్పుడు ప్రాణం ఉండాలి ఇందులో ఉండాలంటే, తోడుగాను. వాడు ఒకడు ఒంటరిగా ఇక్కడ ఇందులో ఉండలేడు. ఈ పంచభూతాలకు ఎప్పుడు తోడక్కర్లేదు ప్రాణం, ఉన్నా లేకపోయినా ఇవి ఉంటుంటాయి. మార్పు చెందడం వీటిలో సహజం కనుక సహజంగా చెందే మార్పు కోసం బాధ ఎందుకు? నీళ్ళు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయన్నప్పుడు ఆ నీళ్లు పోయేయండి, ఈ నీళ్లు మిగిలేయండి అని ఆ పోయే నీళ్ళ కోసం మనం ఏడుస్తాం ఎప్పుడైనా? ఏడవ్వం. చెట్టు పెరుగుతోందంటే పెరిగే చెట్టు కోసం ఎప్పుడైనా మనం ఏడుస్తామా? గాలి వీస్తోందంటే ఆ వెళ్ళిపోయిన గాలి కోసం మనం ఎప్పుడైనా ఏడుస్తామా? కొత్త గాలి వస్తుంటే వెనకాతల. ఎందుకని దానికి ప్రసరించడం సహజం అనుకుంటాం, దీనికి ప్రవహించడం సహజం అనుకుంటాం. ఒకనాడు కొండని కొట్టి మనం పిండి చేస్తున్నాం ముక్కలుగాను, ఏడుస్తున్నామా? మట్టిని మార్చి కుండగా చేస్తున్నాం, ఏడుస్తున్నామా? కుండని మళ్ళీ ఒకసారి పెంకులుగా చూస్తున్నాం, మనం ఏడుస్తున్నామా? అయ్యో పోయింది అనుకుంటాం, మార్పు సహజం కదా అని మనం గుర్తిస్తాం. నీళ్లు ఒకనాడు మేఘాకృతిని చెందుతున్నాయి, అయ్యయ్యో నీళ్ళన్నీ ఇలా మేఘం అయిపోతున్నాయని బాధపడుతున్నామా? కరిగి మేఘం నీళ్ళగా కురుస్తుంది, అయ్యో మేఘాలన్నీ పోయాయండి పాపం చచ్చిపోయాయి అంటున్నామా? పంచభూత సంఘాతం ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన మార్పు ఎప్పుడు చెందుతూ ఉంటుంది. దాని గురించి మనం బెంగపట్టలేదు. కానీ మనం బెంగపడేటటువంటిది ఆ పంచభూతాల్లోనే ఒక మినీ రూపు దాల్చి ఒక శరీరం కింద మారినప్పుడు మాత్రం దీనికోసం ఏడుస్తున్నాం. ఇది కూడా వాటితో తయారైందే, అలాంటి స్వభావాలు, అలాంటి స్వరూపమే ఇది కూడాను మరొక ఆకృతిలో అనేది మనకి స్పష్టం చేయాలి అని శ్రీకృష్ణుని ఆరాటం కనుక వీటన్నిటికీ కూడా శరీరాలకు కూడా గతాసువులు అని పేరు పెట్టాడు. ఆ లోపలిది ఎప్పుడు ప్రాణంతో వస్తూ పోతూ ఉంటుంది కనుక దానికి ప్రాణ అపేక్ష ఉంది కనుక దాని పేరు గతాసు అని లోపలి జీవుడికి పేరు. ఆ జీవుడు ఎప్పుడు ఉంటాడు, ఇక్కడున్నా ఉంటాడు, మరో చోట పోయినా ఉంటాడు. ఇవి ఎప్పుడు ఇలా ఉండవు, ఆయన ఉన్నా ఇవి మారుతూనే ఉంటాయి, ఆయన లేకపోయినా మార్పులు చెందుతుంటాయి కనుక వీటి గతాసులు. వీటి కోసం మార్పుని ఆపలేవు కనుక ఏడవకు. దానికి మార్పు లేదు, అది ఎప్పుడు ప్రాణంతో వస్తూ పోతుంది, దాని నుంచి ప్రాణం ఎప్పుడు వీడనే వీడక దానికోసం ఏడవకు అని చెప్పడం శ్రీకృష్ణుడి యొక్క తాత్పర్యం. అయితే జీవుడితోటి ప్రాణం ఈ ప్రకృతి మండలంలో ఉన్నంత వరకు కూడా ఉంటుంది అనేది మనకి శాస్త్రం. వాడు మనకి కనిపించాడు కదా, వాడు ఇందులోంచి ప్రాణం తీసి ఎక్కడికి వెడతాడో మనకి తెలియదు కదా. శరీరాల్లోకి ఏ క్షణంలో ప్రవేశిస్తాడో కూడా మనకి, వాడు అన్నంలో ప్రవేశిస్తాడో, జీవకణంలో ప్రవేశిస్తాడో, తల్లి దేహంలో ప్రవేశిస్తాడో, తండ్రి దేహంలో ప్రవేశిస్తాడో అయితే మనకి స్పష్టంగా తెలియదు కదా. మళ్ళీ శాస్త్రం చెప్పాలి ఆ విషయాన్ని గురించి. మనకి వైజ్ఞానిక శాస్త్రం కూడా దాని గురించి ఏం అంత స్పష్టంగా చెప్పలేకపోయింది. వేదాంత శాస్త్రం దాని గురించి చాలా స్పష్టంగా మనకి చెబుతుంది. కనుక దాంట్లో ఈ జీవుడు కర్మ అనుభవం కోసం ఈ ప్రకృతి మండలో తాను దేహాలు మార్చుకుంటూ సంచరిస్తూ ఉంటాడే, ఆ సంచరించేటంతకాలము కూడా వీడితో పాటు ఆ ప్రాణశక్తి ఉంటుందన్నమాట. చివరికి చివరి కర్మ చరమ కర్మ అంటారన్నమాట. ఆ చరమ కర్మ ధ్వంస ఏనాడు ఏర్పడుతుందో, తొలగుతుందో ఆ వేళ మాత్రం వీడు విరజాలో స్నానమాడి ఆవలికి వెడతాట, పరమపదము మరొకటి అక్కడికి. అప్పుడు మాత్రం ఇదివరకు దాకా వీడు పట్టుకున్న ప్రాణశక్తి వీడిని వదిలి అది ఇటు పంచభూతాల్లో కలుస్తుంది, వాడు అటు పక్కకి వెడతాడు. అప్పటిదాకా ప్రాణం ఉంటుంది. ఏనాడు ఇందులో వాడు ప్రవేశించాడో మనకి తెలియదు. అప్పటిదాకా ప్రకృతి మండలంలో పూర్తిగా కొన్ని కోట్ల శరీరాలు మార్చుకున్నా ఉంటుంది కనుక వాడి పేరు ఎప్పుడు కూడా ప్రాణాన్ని వదలక ఉండేవాడు కనుక జీవుడి పేరు అగతాసు. శరీరాల యొక్క ఈ కూర్పే కనుక, మొత్తం పంచభూతాల యొక్క కూర్పే కనుక ఈ ప్రకృతి మండలం అంతా దీనికి కూడా గతాసు అని పేరు. అంటే కృష్ణుడు ఇందులో మనకి ఏం స్పష్టం చేస్తున్నాడన్నమాట, ఇది పంచభూతాల కలయిక, ఏడవకు. లోపల జీవుడు ఒకడున్నాడు, వాడు ఒకడు మారడు,
ఏడవకు, ప్రాణం వాడితోటి ఉంటుంది వీటితోటి ఉండదు కనుక ఏడవకు అని ఇప్పుడే మనకి కొన్నిటిని విడదీసి చూపిస్తున్నాడు ఉపదేశాన్ని ఆరంభం చేయడానికి ముందు. గతాసు అగతాసు అనే పేర్లతో వాటి గురించి వాటి లక్షణాలని స్పష్టం చేస్తాడు. ఇక పైన దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.